హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమరావతి పిల్ల. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. మీరు మీ పిల్లలు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, సిరి సంపదలతో ఆ అమ్మ దయ మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ దసరా శుభాకాంక్షలు. లాంగ్ వీడియోస్ పెట్టి చాలా అంటే చాలా రోజులైపోతుందండి. ఈ లాంగ్ వీడియోస్ పెట్టాలంటే ఏదో ఒక పండగ ఒక పబ్బం వస్తే కానీ ఈ లాంగ్ వీడియో పెట్టడానికి కుదరట్లేదు. వీడప్పుడైతే ఏంటంటే ఈ పిల్లలతోనే సరిపోతుంది నాకు. ఇంక ఇవన్నీ ఎందుకులేండి, ఈరోజు మా ఇంట్లో అమ్మకి ఎలా పూజ చేసుకున్నానో చూద్దరు కానీ వచ్చేసేయండి. ముందుగా అయితే ఇంకా పొద్దున్నే లేచి నా కాలకృత్యాలన్నీ నిర్వహించుకొని స్నానం చేసి బయటకైతే వచ్చేసి శుభ్రంగా ఊడ్చుకొని ముగ్గులు వేసుకొని గడపలు పూజించుకొని తోరణాలు కట్టుకొని బంతిపూల మాలలు ఇంకా అవన్నీ నైటే కట్టేసుకున్నాను. గ్యాస్ స్టవ్ అవన్నీ నైటే శుభ్రంగా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను. పిల్లలతోటి నాకు కుదరదు కదండి, అందుకని పిల్లలు నిద్రపోయినాక నాకు ఇవన్నీ చేసుకొని నైట్ పడుకున్నప్పటికీ నాకైతే 11 అయితే అయ్యింది. ఇంకా అమ్మవారికి ఇంకా ప్రసాదంగా అయితే పులిహోర రెడీ చేశాను. ఇంకా స్వీట్ కూడా ఏమైనా చేద్దాంలని చేసి ఇంకా అదే పూర్ణాలు అయితే చేసి పెట్టాను. బెల్ల పూర్ణాలు, ఒకటి స్వీట్ ఒక హాట్ అనమాట. ఇంకా నైట్ ఇంక ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్న. దేవుడి దగ్గరికి సంబంధించిన సామాగ్రి అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా అమ్మకి తాంబూలంగా అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా అయితే స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గర ఇంకా పువ్వులు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ముచ్చటంగా అన్నీ అలంకరించేసి చేసుకున్నాను అనమాట. ఇంకా మంచిగా ఇంకా రెడీ అవ్వాలి, నేను కూడా పిల్లల్ని కూడా రెడీ చేయాలి. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇంకా శారీ అయితే కట్టేసుకుందాం అనమాట. ఇంకా పిల్లలను కూడా ఇంకా రెడీ చేసేసుకున్నాను. మంచిగా వాళ్ళకి కూడా స్నానం చేపించేసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను. పూజ చేసుకుంటా అమ్మకి అదే అష్టోత్తరం చదువుకుంటా అమ్మకైతే పూజ అయితే చేసేసుకున్నాను. మంచిగా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు ఎక్కడ ఏడిపిస్తారో ఏమో అనుకున్నాను. ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ ప్రతిసారి ఏదో ఒకటి ఎంత మంచి చేసుకున్నా కానీ ఏడుస్తూనే ఉంటారనమాట. ఇంక ఈసారి మా వారు కూడా పిల్లల్ని అయితే పట్టుకున్నారు. ఇంక మంచిగా అయితే అమ్మకైతే పూజించేసుకున్నాను. ఇంకా కుంకుమ పట్టేసుకొని ఇంకా అమ్మకి ఇంకంతా నైవేద్యంగా అన్నీ పెట్టేసుకున్నాను. చేసినవన్నీ ఇంకా కొబ్బరికాయ కూడా పెట్టుకున్నాను. అమ్మకి ఇంకా ఈరోజైతే తాంబూలం పెట్టుకున్నాను. ఇంకా స్వామివారికి అయ్యవారికి ఇంకా మంచిగా అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ చేసుకుంటూ ఇంకొక విషయం కూడా అండి, ఇంకా అమ్మకి ఇలానే పూజ చేసుకోవాలి, ఈ చీరలే కట్టుకోవాలి, ఇంకా ఈ నగలే పెట్టుకోవాలి, ఈ నైవేద్యమే పెట్టుకోవాలి అనేది ఏమీ లేదు. మన మంచి మనసుతోటి మంచిగా ఏ కాయో ఒక పువ్వు ఒక పండు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మ మంచిగా స్వీకరిస్తుంది. అంతేగాని ఈ సోషల్ మీడియాలు యూట్యూబ్లో వచ్చినప్పటి నుంచి ఈ చీర కట్టుకోవాలి, ఈ నైవేద్యం పెట్టాలి, అలా ఇలా అంటే ఏమి లేదండి. మనస్ఫూర్తిగా మన మంచి మనసుతోటి అమ్మకి కొంచెం అన్నం పెట్టినా కానీ మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది. ఇంకా ఇలా చెప్తున్నాను ఏమి అనుకోకండి, ఏదో చెప్పాలనిపించింది. అండ్ ఇంక ఈరోజు దసరా రోజు ఇంకా జమ్మి చెట్టుకి కూడా పూజించుకొని జమ్మి చెట్టు ఆకులు ఇంటికి తెచ్చుకుంటే మనకు శత్రువు దోషం ఏమన్నా ఉన్నా కూడా పోయిద్ది అనమాట. ఇంకా అలానే ఇంకొక పాల పెట్టినవి కూడా చూస్తారనమాట ఈ దసరా రోజు. ఇప్పుడు ఇంకా అవన్నీ ఎక్కడ చూస్తున్నారు లేదండి, పాల పెట్టలని ఇంకా జమ్మి చెట్టు అంటే ఎట్లా కూడా గుడిలోనే ఎక్కడ కుదురుతుంది. పాల పెట్ట అంటే ఇంకా అందరికీ కనపడాలి కదండి. ఇంకా అదనమాట. ఇంక ఈ లాస్ట్ వచ్చేప్పటికీ ఈ వీడియో సరిగ్గా ఏందో ఫోన్కి ఏదైందో ఏమో నాకు తెలియదు. మా వారిని అడిగితే ఇంకా గయ్యని లేస్తున్నాను, నీకు వీడియోస్ ఇవే సరిపోతున్నాయి అని. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్